లక్ష్మి చెప్పాలి. అంటే మహాలక్ష్మి పథకం ఇప్పుడైతే ఉంది కదా! ఇంప్లిమెంట్ చేశారు కదా! సో, టికెట్లు ఎలా ఇస్తున్నారు? మీకేమైనా ఇబ్బంది అనిపిస్తుందా? ఎందుకంటే అందరూ లేడీస్ ఎక్కుతున్నారు అంటున్నారు. సో, ఎలా అనిపిస్తుంది? చాలా ఇబ్బంది అనిపిస్తుంది మేడం. ఎందుకండి అంత ఇబ్బంది? ఎందుకు అంటే ఇప్పుడు ఎక్కేదేమో జెంట్స్ తక్కువ ఎక్కుతుండ్రు, లేడీస్ ఏమో కుప్పలు కుప్పలుగా ఎక్కుతుండ్రు. ఈ ని నాకు నిన్న ఒక ఆమె ఎక్కింది మౌనార్ నుంచి షాద్‌నగర్‌కు. ఎక్కి మళ్ళీ మొహం కడుక్కొని ఫెయిర్ అండ్ లవ్లీ ఇట్లా రుద్దుకొని మళ్ళీ బస్సు వచ్చి ఎక్కింది మేడం ఆమె. అంటే మళ్ళీ ఇదే బస్ అదే ఎక్కిందా? బస్సు ఎక్కింది. అలా ఎందుకు? అవును అట్లా అయింది మేడం. అంటే నార్మల్‌గా తను ఇదే బస్ ఎక్కి మళ్ళీ మళ్ళీ ఇదే బస్ వచ్చి మొహం కడుక్కొని వచ్చేసింది. ఫెయిర్ అండ్ ఇట్లా రుద్దుకొని వచ్చేసి మళ్ళీ ఇదే బస్సు ఎక్కేసింది నా బస్సుకు. మౌనార్ నుంచి మళ్ళీ షాద్‌నగర్‌కు. అంటే అట్లా మిస్‌యూజ్ చేస్తుండ్రు ఎక్కువ. అవసరానికి లేనోళ్ళకు పూర్తి లేనోళ్ళకు వాళ్ళకి వీళ్ళకైతే బాగుంటుంది ఒకటి. ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ కానీ చదువు ఎంతవరకు చదువుకున్నా సరే వాళ్ళందరికీ ఫ్రీగా ఇచ్చినా సరే, వైట్ రేషన్ కార్డు ఉంది కదా మేడం, ఆ రేషన్ కార్డు ఉన్నోళ్ళకు ఉన్నా సరే ఇచ్చినా సరే. ఇప్పుడు ఏమవుతుందంటే జెంట్స్ డైలీ అప్ అండ్ డౌన్ చేసేటి వాళ్ళు నాతోటే చెప్తుండ్రు, మేము ఏమన్నా ప్రత్యామ్నాయం జీబన్నా కారన్నా ఏమన్నా మాట్లాడుకుంటాము, మీ బస్సులో మాకు రాదు, సీట్లు ఉండవు, నిలబడినవి కూడా ప్లేస్ లేదని అంటున్నాను. అంటే ఫుడ్ బోర్డింగ్ చేస్తున్నారంటారు. ఫుడ్ బోర్డింగ్ చేస్తాం చాలా, నాకు కూడా చేస్తున్నాం మేము ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా. వచ్చేటప్పుడు చెప్తే కూడా వింటలేరు, కింద పడితే డేంజర్ ఎందుకు ప్రాబ్లం అవుతుంది అంటే కూడా వినకుండా ఎక్కుతుండ్రు ఒకటేసారి. ఉమ్. అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. చాలా ఇబ్బంది అనిపిస్తుంది మేడం. వీళ్ళకి లోన్కి వెళ్ళిపోతేనేమో అనిపిస్తుంది టికెట్ మరి. టికెట్స్ ఇష్యూ చేయడం ఈజీగా ఉంది మేడం, ఏం లేదు. దాంట్లోకి వెళ్ళిపోతాం, వాళ్ళకు జీరో టికెట్ కొట్టడానికే ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకు క్యాట్ కార్డు ఒకటి చూపెడితే కొడుతున్నాం ఇప్పుడైతే. క్యాట్ కార్డు కానీ లైసెన్స్ కానీ లేకుంటే పాన్ కార్డు కానీ విత్ అదేంది కార్డు లేకుంటే కూడా జిరాక్స్ ఇట్లా ఏది లేకున్నా ఫోన్లో చూపించినా అని మేము టికెట్ ఇష్యూ చేస్తున్నాం. రోజుకి ఎన్ని అంటే అంతకుముందు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు చాలా తక్కువ ఉంటుండే, ఇప్పుడు హెవీ రష్ అయిపోయింది.